హాయ్ అందరికీ. ఈరోజు అయితే మన వీడియోలో నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్న అసలు ఎంత కష్టపడి పనిచేస్తారంటే అసలు నాకైతే ఆశ్చర్యం వేసేసింది. వరిచేల సీజన్ వచ్చిందంటే చాలు కంపల్సరీ వరిచేలు వేసేవాళ్ళు. మొక్కజొన్న సీజన్లో మొక్కజొన్నలు, వేరుశనగ సీజన్లో వేరుశనగలు, మాకు ఎనీ టైం పూలు ఉండేవి అనమాట, మల్లెపూలు. అవి కాకుండా కూడా మళ్ళీ కూర మొక్కలని అవి ఇవి చేస్తూనే ఉండు. మళ్ళీ మా నాన్న చిన్నప్పుడు అయితే నేను చిన్నప్పుడు మిల్లు డ్రైవర్గా పనిచేసేవాడు. అయినా సరే ఈ చలికాలం సీజన్ వచ్చిందంటే చాలు అసలు మా నాన్న కానీ మా అమ్మ కానీ బండ్ల మీద పనికి వెళ్ళిపోయేవాళ్ళు. బండ్ల మీద పని కంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అసలు రైలు బండి ఎక్కి వరిచేలప్పుడు కోతలకని, కట్టేతలని, కుప్పలకని అసలు ఇంటి దగ్గర అంటే ఉండేవాళ్ళు కదా. ఈ 2-3 నెలలు కూడా మార్నింగ్ 3కి, 4కి, 5కి అసలు దూరాన్ని బట్టి ఎర్లీగా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మళ్ళీ నైట్ ఎర్లీగా రావడం అంటే 9 రావడం, లేదంటే 10 కూడా అయిపోతూ ఉండిద్ది. మేము అప్పుడు దాకా ఎదురు చూసి ఇంకా రాలేదు అమ్మ నాన్న, ఇంకా రాలేదు అని చూసి నిద్రపోయే వాళ్ళమే. కానీ వచ్చి తిన్నారా అని మాత్రం లేపి అడిగేవాళ్ళు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ లేపి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళేవాళ్ళు అనమాట. డైలీ ఇలాగే జరుగుతూ ఉండేది. నేను చిన్నప్పుడు కంపల్సరీ ఈ సీజన్ వచ్చిందంటే చలికాలం సీజను. ఇంకా నాకు కొంచెం పెద్ద అయ్యాక, మ్యారేజ్ అయ్యాక అయితే నేనైతే చెప్పేదాన్ని, ఎందుకమ్మా ఇంత కష్టపడతారు, ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంక ఇవన్నీ సరిపోక మళ్ళీ ఇలాంటి పనులకి ఎందుకు వెళ్తున్నారని నాకు అసలు నచ్చేదే కదా. వెళ్ళొద్దని నేను ఎంత చెప్పినా వినేవాళ్ళే కాదు. దేనికో దానికి వస్తాయి కదా, ఈ 2-3 నెలలు కష్టపడితే చేస్తే ఏమొస్తున్నాయి వ్యవసాయంలో అన్నట్లుగా చెప్పేది మా అమ్మ. కానీ ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. అయినా సరే ఇప్పటికీ వాళ్ళకైతే పనులు అయితే తప్పలేదు. నేను అలా మా అమ్మ మా నాన్న చూసి మా అత్త మామ కూడా అంతే కదా, వాళ్ళు ఎంతో కష్టపడే కదా వాళ్ళ పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకుంది, పెళ్ళిళ్ళు చేసి పంపించింది. వాళ్ళు ఏది చెప్పినా సరే నేను వినాలి, వాళ్ళు ఏ పని చెప్పినా చేయాలి అయితే నేను అలాగే అనుకునేదాన్ని. ఇప్పటికీ వాళ్ళు ఏదైనా పని చెప్తే అసలు నేను చేయను, నేను ఎందుకు చేయాలి అనే మాట అసలు నేను ఎప్పుడు అనలేదు ఇప్పటి వరకు కూడా. మా అమ్మ నాన్న విషయంలో అయితే నేను చిన్నప్పటి నుంచి చూసి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి పనులు అయితే తప్పలేదు అనిపిస్తూనే ఉండిద్ది నాకు. అందుకనే ఏమో మా అమ్మ నాన్న నా వల్ల అయితే వాళ్ళని బాధ పెట్టకూడదు, ఎప్పటికైనా సరే ఇలాంటి కూతుర్ని ఎందుకు కన్నాంరా అనే ఒక పొజిషన్కి అయితే వాళ్ళని తీసుకెళ్ళకూడదు అనే ఒక మైండ్లో అయితే పెట్టేసుకున్నాను. అందుకనేమో ఇప్పటికి కూడా వాళ్ళు ఏది చెప్తే అదే వింటాను. అలాగే మా అత్త మామ విషయంలో కూడా అదే ఆలోచిస్తాను. వీళ్ళు ఇంతే కదా అనే ఒక ఆలోచనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.